ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. H1B వీసాల దుర్వినియోగం ఆరోపణలపై అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం చర్యలు చేపట్టింది. టెక్సాస్ కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని సంస్థలను లక్ష్యంగా చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ మేరకు టెక్సాస్ ఆఫీస్ ఆఫ్ అటార్నీ జనరల్ తాజాగా ప్రకటనను విడుదల చేసింది. ఉత్తర టెక్సాస్ కు చెందిన 3 సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు అటార్నీ జనరల్ కెన్ పాక్స్టన్ వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా ఈ 3 కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు, నియామక విధానాలకు సంబంధించిన పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కంపెనీలు గోస్ట్ సంస్థలను సృష్టించి H1B వీసాలను పొందేందుకు మోసపూరిత విధానాలను అనుసరించినట్లు అధికారులు గుర్తించారు. H1B వీసా కార్యక్రమం దుర్వినియోగంపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ టెక్సాస్ ఈ దర్యాప్తు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు కొత్త H1B వీసా దరఖాస్తులను తక్షణం నిలిపివేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలకు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఏడాది మే 31 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపారు.